ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ తర్వాత మీరు చాలా సినిమాల్లో మళ్ళీ యాక్ట్ చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ. బట్ బేసికల్గా హస్బెండ్కి ఇష్టమా ఇప్పుడు వర్క్ చేయటం మీరు అగైన్? హస్బెండ్ ఎప్పుడు నో No అనలేదండి. చెప్పరు. అప్పుడు నో చెప్పలేదు. అప్పుడు నో చెప్పలేదు. ఎందుకంటే నాకు అనిపించింది హీరోయిన్గా చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం అస్తమానం ఇక్కడే ఉంటాం కదా, ఇండియాలో ఉంటాం, ఆయన అక్కడ ఉంటారు. ఇలా ట్రావెలింగ్ అసలు కష్టమేమో అని, ఫ్యామిలీ లైఫ్లో అది కష్టం అవుతుందేమో అని అని ఐ జస్ట్ క్విట్. అప్పుడు లవ్ మ్యారేజ్ కదా మేడం మీరు? కాదండి, లవ్ కమ్ మ్యారేజ్. లవ్ కమ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. ఆయన అలాగే అంటారు. ఏంటి చిన్న చిన్న లైన్ చెప్తారా ఆడియన్స్ కోసం? ఎక్కడ ఏంటి ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను 2005లో తానా ఆట వీటి ఈ సభలకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు లాస్ ఏంజలస్ వెళ్తే మా మా మదర్ వాళ్ళ కజిన్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా. అప్పుడు ఒక ఆంటీ వచ్చారు, వచ్చి అడిగారు, ఏంటమ్మా నీ ఏంటి, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, పెళ్లి చేసుకుంటావా అంటే, మంచి మ్యాచ్తో వచ్చినప్పుడు నేను 23 ఇయర్స్ ఓల్డ్. సో అప్పుడు మంచి మ్యాచ్ వస్తే చేసుకుంటానండి, ప్రాబ్లం లేదు. కానీ అంటే రావడానికి వెంటనే వచ్చేస్తుందని అనుకోం కదా, సో కొన్నిసార్లు టైం పడుతుంది, మనం చూస్తూనే ఉంటాం. అందుకని సరే అండి, వస్తే చేసుకుంటాను ఏముంది అలా అన్నా. సో ఆవిడ నిజంగానే అని సీరియస్గా తీసుకొని ఆవిడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి నన్ను మీట్ అవ్వమని చెప్పారు. నేనేమన్నానంటే వద్దులేండి, ఇప్పుడు ఇక్కడ యుఎస్లో వద్దులేదులేండి, ఇండియా వెళ్ళాక. అంటే మా పేరెంట్స్ వాళ్ళు చెప్పకుండా ఎట్లా, మా పేరెంట్స్ ఉన్నారు అక్కడ యుఎస్లోనే, కానీ పద్ధతిగా అవుతే బెటర్ కదా, అలా ఏదో చెప్పేశారు కాబట్టి వెంటనే మీట్ అయిపోయి అలా ఎందుకని, సో ఇండియా వెళ్ళాక చూస్తామండి అని చెప్పి వచ్చేస్తే వాళ్ళు అనుకున్నారు నాకు ఇంట్రెస్ట్ లేదని అనుకున్నారు అన్నమాట. తర్వాత ఏమైందంటే ఒక 3-4 మంత్స్ అయ్యాక మళ్ళీ కాంటాక్ట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉందా అయ్యో. అప్పుడు మా అమ్మ వాళ్ళు అన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా, నార్మల్ ప్రాసెస్ అన్నీ చేసి వాళ్ళు జాతకాలు ఇవన్నీ చూస్తారు కదా, అన్నీ చూసి ఓకే అన్నారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఓకే అన్నారు. అప్పుడు మేము ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది. అదొక 2 మంత్స్ వి గాట్ టు నో ఈచ్ అదర్ ఫుల్గా. ఏంటి నా ఇంట్రెస్ట్ ఏంటి, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈయన ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, ఎందుకు చేస్తున్నావు అలా చెప్పే రకం కాదు. అది చాలా చాలా, అది చిన్న విషయం నుండి పెద్ద విషయం నుండి అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడు రీల్స్ ఎందుకు చేస్తున్నావు నువ్వు, నీకు దీనికి డబ్బులు వస్తాయా, నీకు దీనివల్ల యూజ్ ఏంటి అని అడగచ్చు కదా. డెఫినెట్లీ అడగరు. ఎందుకంటే దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. దానివల్ల నాకు ఏదో వస్తుందని కాదు, నాకు అది చేస్తే నాకు హ్యాపీగా ఉంది. సో ఏంటంటే చాలా ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల యూజ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది కదా, ఎవరైనా అడగచ్చు. కానీ ఎప్పుడు అలా అడగలేదు. ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి కోసం నేను ఎప్పుడు చేయలేదు ఏ పని. అది నాకు హ్యాపీనెస్ ఇస్తుందా అంతే. ఫ్రమ్ డే వన్ నుంచి అంతే ఉంటుంది. డే వన్ నుంచి చిన్న చిన్న వాటిలో నాకు హ్యాపీనెస్ ఉంది. నాకు పెద్ద పెద్ద వాటిల్లో కంటే చిన్న చిన్న వాటిలో మనం ఒక విత్తనం వేసాము, మొక్క వస్తుందంటే చాలా హ్యాపీ అయిపోతుంది. ఆ రోజు అంతా ప్లెజెంట్గా ఉంటుంది. ఇవాళ ఏదో కొత్త వంట ట్రై చేసాం, అది బాగా వచ్చి, వంట పాడైపోతే కొంచెం అవుతుంది. అప్పుడు కొంచెం ఎందుకో మూడ్ అప్సెట్ అయిపోతుంది. ఏంటి చిన్న విషయంకి అనిపించవచ్చు, నేను కొంచెం సెన్సిటివే ఆ విషయంలో. చిన్న చిన్న వాటికి కూడా బాదర్ అవుతా. బట్ ఇలాంటివి చేస్తుంటే, ఈ రీల్స్ చేస్తుంటే నాకు ఏమవుతుందంటే, జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్, ఐఎమ్ హ్యాపీ, అంతకంటే ఏం లేదు. సో అందుకని ఆయనకి నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఆయన ఏదైనా చేస్తారు. సో అందుకని దట్ ఈస్ వై. బట్ ఆయన డాక్టర్ కదా మేడం? అవునండి. ఒక డాక్టర్ ఇంకొక యాక్టర్ పెళ్లి చేసుకుంటున్నారు అన్నప్పుడు వెరీ బిజీ అక్కడ ఆంకాలజీగా. హీ ఈస్ ద నంబర్ 1 డాక్టర్ ఇన్ దట్ ఏరియా. హీ ఇస్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఓ సూపర్. రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్. శ్రీ గణేష్ కోర్తి. శ్రీ గణేష్ కోర్తి. ఓకే. సో ఓన్ గా ఉంది మేడం హాస్పిటల్? 2-3 ఉన్నాయండి. హీ ఇస్ పార్ట్నర్ ఫర్ 2-3 సెంటర్స్ అండ్ ఒకటి ప్రైవేట్ ప్రాక్టీస్. సో అదే చాలా మంది చెప్తుంటారు, తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇండియాలో చాలా మంది చెప్తూ ఉంటారు, లయ గారికి కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉంటాయి యుఎస్లో,
అందుకనే ఇంకా తను ఇండస్ట్రీకి కూడా కొంత గ్యాప్ ఇచ్చారు. అవన్నీ సెట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది ఆమెకు అక్కడ. అంటే నంబర్కి ఏముందిలేండి, నంబర్ అని కాదు కానీ మాకు ఇన్నఫ్ వర్క్ ఉంది ఆల్రెడీ. అంటే మా మా ఇవి చూసుకోవడానికి కానీ హాస్పిటల్స్ చూసుకోవడానికి కానీ అంటే కాదు, తన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా హాస్పిటల్ అవనివ్వండి, అది స్టాక్ మార్కెట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా చూసుకోవడానికి టైం పట్టేస్తుంది యాక్చువల్లీ. ఓకే. బట్ ఆయన ఒక్కరు చూసుకోగలరు కూడా. కాకపోతే అదే మేము కొంచెం దానివల్ల కొంచెం దానివల్ల చేయకపోవడం కాదు, అదేదో ఉన్నాయి కాబట్టి, నాకు చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది చేయట్లేదని కాదు. అది మామూలే అనుకోండి, అలా కాదు. నేను కూడా జాబ్ చేస్తూ ఉంటాను, నేను కూడా ఐటీలో పనిచేస్తాను ఇప్పుడు కూడా. 2011 నుంచి చేశాను 17 వరకు. 17 నుంచి ఒక 4 years బ్రేక్ తీసుకున్నాం, డాన్స్ స్కూల్ పెట్టి డాన్స్ స్కూల్ చేస్తాను. తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయింది. కాదు, ఆయన హాస్పిటల్స్ పెట్టుకొని పెద్ద డాక్టర్, ఇక్కడ మీరు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చూసుకుంటున్నారు. ఈ 100 కోట్లు ఎటు మళ్ళీ చాలా తెలియక మళ్ళీ అగైన్ యు ఆర్ డూయింగ్ జాబ్. అవునండి, అవును పిల్లల్ని చూసుకోవాలి. ఎవరు ఖర్చు పెట్టాలి ఇవన్నీ? అంటే దాని ప్రొడ్యూసర్ అయిపోండి మేడం మీరు. బాహుబలి తీసేయచ్చు, మీరు RRR తీసేయచ్చు. సో ఏంటంటే ఇవన్నీ అంటే ఇవన్నీ సక్సెస్ అని అనుకుంటాం, ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తాయి అనుకుంటాము. కొన్నిసార్లు ఇవన్నీ కాదు, దిస్ ఇస్ నాట్ ద థింగ్ అని అనిపిస్తుంది మనకి. ఏంటంటే స్మాల్ థింగ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఆలోచించడం కూడా స్మాల్ థింగ్స్ హ్యాపీగా అనిపిస్తాయి. నేను పెయింటింగ్ వేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు ఇది టైం వేస్ట్ కదా అనిపించదు. పెయింటింగ్ వేస్తే టైం వేస్ట్ ఏంటి, మనం ఎందుకు వేస్తాం పెయింటింగ్? మనకి ఇంకా హ్యాపీ, మన మనసులో అనిపించింది ఏదో చేయాలని, అది ఆ రూపంలో, డ్రాయింగ్ రూపంలో వచ్చింది బయటికి. సో అలా అనమాట. సో ఇట్స్ జస్ట్ ద హ్యాపీనెస్, అది బయటకు వచ్చింది. నా ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా అంతే, చాలా ఎఫెక్షనేట్గా, చాలా ప్యాషన్తో చేస్తా, చాలా ఇష్టంతో చేస్తా. ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యను. కిడ్స్ ఎంతమంది? ఇద్దరు కదా మేడం? ఇద్దరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మా అమ్మాయి 9th grade. 9th? 9th. అవ్వా 9th అమ్మాయి అంట లై గారికి. 14 years old. అది శ్లోక పాపం. మా ఇద్దరం ఫోటోలు దిగితే ఇప్పుడు ఈ ఏజ్లో ఈ ఫేజ్లో కొంచెం మదర్ అండ్ డాటర్ కొన్నిసార్లు సిస్టర్స్ లాగా ఉండే ఛాన్స్ ఉంది. దిస్ విల్ బీ టెంపరీ అని చెప్తాను. అది ఫీల్ అవుతుంటాను. అందరూ నేను సిస్టర్, మన ఇద్దరు సిస్టర్ అని, నేను డూ ఐ లుక్ సో ఓల్డ్ అని అడుగుతున్నాను. ఓకే. అంటేనేమో నాకు బాగుంటుంది, బట్ దానికి బాగుంటుంది కదా. లేదమ్మా, నన్ను నా కోసం మంచిగా చెప్తున్నారు, నా కోసం గురించి మంచిగా చెప్తున్నారు, కానీ నేనేం అనట్లేదు, అలా కాదు అంటే ఈ ఫేజ్లో అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో నేను ఓల్డ్ అయిపోతా, నువ్వు అందరికీ నువ్వే నచ్చుతావు, నువ్వు చూడు ఇది అవుతుంది కదా కొన్ని రోజులు అని చెప్తే, అంటే షీ నాట్ అంత ఎక్కువ బాధపడిపోదు కానీ అంటుంది ఊరికే. అలా బాబు ఏమో 12, వాడేమో 12 లాగా ఉంటాడు, 8 లాగా ఉంటాడు. ఓకే. సన్నగా ఉంటాడు, చిన్నగా ఉంటాడు. సో నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటాను, వీ 12 అని మర్చిపోతుంటాను. 8 అనుకుని ముద్ద చేసేస్తా. తర్వాత గుర్తొస్తుంది, వీ 12 కదా, ఎవరే చదువు అంటుంటాను అప్పుడు. ఎనీ ఛాన్సెస్ మేడం పాపని ఇండస్ట్రీకి యాజ్ ఏ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే అనుకుంటున్నారా? నాకైతే ఒక్క సినిమా చేస్తే అనిపిస్తుంది నాకు. అంటే బికాస్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసింది, అమర్ అక్బర్ ఆంథనీ చేసింది, శ్రీను వైట్ల గారు. థ్యాంక్స్ టు హిమ్ అండ్ మైత్రి మూవీస్ కూడాను. ఎందుకంటే అందులో చాలా మంచి, ఏదో 1-2 సీన్లు వచ్చేసి వెళ్ళిపోదు. సో త్రూ అవుట్ ద మూవీ ఉంటారు అండ్ ఇట్ ఈస్ గుడ్. అది చాలా అంటే పిల్లలకి అయితే చాలా బాగుంది. సో అది సినిమా హిట్ అవ్వలేదు, అది మనం చెప్పలేం, కానీ అది చేసింది. సో అలాగే ఒక్కటి చూసుకోవాలని యాజ్ అ మదర్ నాకు అనిపిస్తుంది, ఒకసారి చూసుకుంటే బాగుంటుందని. కానీ నేను ఎప్పుడు ఎవరిని నా గురించి అడగలేదు. నేను దాని గురించి కూడా అడగాలంటే నేను ప్రాబబ్లీ అడగకపోవచ్చు. ఎవరికి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఐ విల్ దెన్ థింక్. అది ఇప్పుడు మా అమ్మాయికి కూడా భయం,
అమ్మో నేను వెళ్తే ఇప్పుడు వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. షీఈస్ సో కాన్షియస్ ఒక రకంగా. అందుకే నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఎప్పుడైనా ఊరికనే రావే డాన్స్ చేద్దాం అంటే చేయదు. ఓ అందరూ ఏదో ఒకటి అంటారు నన్ను. ఎందుకు అంటారమ్మా అంటే ఏంటి, నువ్వేం తప్పు చేస్తున్నావు ఎందుకు అన్నారు. యుఎస్లో ఉండి అలా మైండ్ సెట్ ఉందా? యుఎస్లో ఉండి అంటే అది చాలా సెన్సిటివ్ అది. ఓకే. ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు ఏమన్నా అంటే చూస్తుందేమో, సో అందుకని అంటే అనాల్సిన అవసరం లేదు అని అంటే మనం చెప్పలేం కదా. జనాలు కొంతమంది దే ఆర్ నాట్ హ్యాపీ, వాళ్ళు లైఫ్లో దే ఆర్ నాట్ హ్యాపీ. సో వాళ్ళు వేరే వాళ్ళని అంటే బాగుంటుంది, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తను అంటుంది నన్ను ఏదో ఒకటి అంటారు అంటే సరే నేను కూడా అంటే ఇప్పుడు తను తీసుకోలేకపోతే ఎందుకు నేను ఫోర్స్ చేసి, సో నేను చేయను. సో ఎప్పుడైనా అడుగుతాను, ఎప్పుడైనా చేస్తుంది. తెలుగు మాట్లాడతారా మేడం ఇద్దరికి? తెలుగు చాలా నేర్పించడానికి ట్రై చేశానండి. చిన్నప్పుడు అంతా తెలుగే మాట్లాడేదాన్ని, తెలుగు రైమ్సే పాడేదాన్ని, తెలుగు పాటలే, తెలుగు పడుకోబెట్టేటప్పుడు అన్నీ తెలుగు రైమ్సే అన్నీ పాడేదాన్ని. కానీ తర్వాత ఏమైందంటే 3.5 ఏళ్ళ వరకు ఇద్దరు కిడ్స్ మాటలు రాలే. నాకేమో భయం వచ్చింది వీళ్ళు మాట్లాడతారా లేదా అని. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఒకటే లాంగ్వేజ్ మాట్లాడండి, తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్పించవచ్చు అన్నారు. ఓహో అవునా అని చెప్పి అప్పుడు అక్కడ ఇంగ్లీష్ రావాలి కదా మరి స్కూల్కి వెళ్ళాలంటే. సో అప్పుడు తెలుగు మానేసి ఇంగ్లీషే మాట్లాడాను. అది స్లోగా మాటలు వచ్చాయి. 3.5 yearsకి అలాగా మాటలు వచ్చిన తర్వాత ఇంకా తెలుగు పోయింది, అస్సలు రాదు తెలుగు. ఇప్పుడు తెలుగు మనబడికి వెళ్ళారు, తెలుగు రాస్తారు చదువుతారు. తెలుగు ఇప్పుడు మీరు జరుగుతున్నది జరగబోయేది అవన్నీ ఉంటాయి కదా, అలాంటి టెన్స్లన్నీ కూడా చెప్తారు. టెన్స్ అని చెప్తారు, పద్యాలు చదువుతారు, పద్యాలు బట్టి కొట్టి రాస్తారు, అంటే తెలుగు రాస్తారు, డిక్టేషన్లన్నీ కూడా రాస్తారు అని చేస్తారు. కానీ మాట్లాడలేరు అని నన్ను, అది కూడా కరెక్ట్ కాదు. మాట్లాడగలరు, వాళ్ళకి కాన్షియస్ అయిపోతున్నారు. ఇక్కడంతా చిన్న సైజ్ ఇండియా లాగా ఉంటాయి అన్ని, న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ అంతా. అవునవును. ఏదైనా ఈవెంట్ జరిగితే మీరే చీఫ్ గెస్ట్ ఏమో అందరికి అంటే పిలవండి అంటారా? లోకల్గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిసారి నేనే వస్తే బాగుండదు కదా, నేను అందుకని నేనే వెళ్ళను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.